అఖండ నుంచి అఖండ తాండవం వచ్చింది, ఎలా అనిపించింది? శివుడు అన్న కార్తీక మాసంలో శివుడు దర్శనం అయిపోయిందన్న ఫీలింగ్ కలిగిందన్న. మా బాలయ్య బాబు చరిత్రలో నిలబడబోతున్నాడన్న. ప్రతి ఒక్కరు జై జై బాలయ్య. బాలయ్య ఫ్యాను, బాలయ్య అభిమానికి నిజమైన అఖండం ఆడబోతుందన్న. డిసెంబర్ 5వ తారీఖున సినిమా థియేటర్లే కాదన్నా, దేవస్థానాలు కూడా పూనకం వచ్చేస్తుందన్న. జై బాలయ్య అనాల్సిందే, జై జై బాలయ్య అనాల్సిందే. ఏం ఊపాడన్నా, శివ తాండవం. నిజమైన ఈశ్వరుడిని, పరమేశ్వరుడిని, విశ్వరూపముని చూపించాడన్న బాలయ్య గారు. జై బాలయ్య, జై జై బాలయ్య. ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? అన్నా ఇంకా సినిమా ఎలా ఉండడం కాదన్నా, ప్రపంచంలో భారతదేశంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు, ముఖ్యంగా శివుడు, శివ భక్తుడు ఎవరైనా గానీ ముందు సినిమాకి వెళ్ళి చూడాల్సిందే, మా బాలయ్యను చూడాల్సిందే, జై బాలయ్య అనాల్సిందే. తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సూపర్ అన్న, తాండవం అన్న, ప్రళయ తాండవం ఆడుతుందన్న. అబ్బాబ్బా ఏముందన్నా. బాలయ్య అమ్మ ఊపేశాడన్నా. ఓకే, ఇంకా అన్న సినిమా చరిత్రలో నిలబడబోతున్నాడు. ఎన్టీఆర్ కాదు, ఇక బాలయ్య పేరే చెప్పుకునే పరిస్థితి ఈ సినిమాతో బాలయ్యకి రాబోతుంది. ఇంకా సూపర్ గా ఉందన్న. ఏంటంటే ఇంకా విలయ తాండమే, ప్రతి ఒక్కరు పెట్టేసుకుని ఉంటారన్న ఆల్రెడీ స్టేటస్ లో. సూపర్ అన్న. ఇక బాహుబలిలు, పుష్ప 2లు, KGFలు, RGFలు, EGFలు అన్ని మర్చిపో. 2025 గుర్తుండేది ఒక్కటే, అఖండ జై బాలయ్య. ఇది ఒక్కటే అనపడిద్ది డిసెంబర్ నెల. ఇక నాలుగోదన్న, 5వది కాదు, ఇదే నెంబర్ 1 దాటబోతుంది 1000 కోట్లు. చూసుకో మరి.